హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. చాగలిలో సెకండ్ డే. ఈరోజు మాకు చాగల నుంచి హైదరాబాద్కి రిటర్న్ జర్నీ కూడా ఉంది. సో ఈ రోజు అంతా ఎలా గడుస్తుంది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫస్ట్ మా హస్బెండ్కి తలస్నానం చేయించి, షాను మనుగు తలస్నానం చేయించి, నేను కూడా తలస్నానం అయితే చేసి ఇప్పుడైతే రెడీ అయ్యాను. సో ఇంకా టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు 12 అయిపోయిందండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయితే వీడియోలు తీసాను, అవన్నీ ఇప్పుడు ఇంక్లూడ్ అయితే చేస్తాను. ఇంక ఇప్పుడు టైం 12 అవుతుంది కదా, నేను మా వారు పిల్లలు కలిసి నిడదోలుకి వెళ్ళే దారిలో కోట సత్తమ్మ గుడేనండి, కోట సత్తమ్మ అమ్మవారి గుడి అయితే ఉంటుందండి, అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నిన్న నైట్ అయితే మేము ఈ మ్యాట్రెస్ మీదే పడుకున్నామండి. నాకైతే బాగా నచ్చింది. శ్రీవారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మ్యాట్రెస్ నచ్చిందంటండి మా ఆయనకి. మనం కూడా ఇలాంటిది మ్యాట్రెస్ తీసుకుందాము మన మంచం మీద కానీ అంటున్నారు. చాలా బాగుంది. నాకు నార్మల్గా రాత్రంతా పడుకుని పొద్దున్న లేవగానే నడుము నొప్పి వచ్చేది. దీని మీద కూడా వచ్చింది కానీ చాలా తక్కువ అనమాట. రోజు లేగలేకపోయేదాన్ని, ఆ నడుముతో పైకి లేచి కూర్చోలేకపోయేదాన్ని. ఈరోజు బాగుంది. ఇది కంటిన్యూ అయితే తగ్గిపోతుందేమో, అలాగా బ్యాక్ పెయిన్ నిద్ర నుంచి లేచేటప్పుడు ఉండదేమో అని అనిపించింది అనమాట. సరేనండి, ఫస్ట్ అయితే గుడికి వెళ్ళేసి వచ్చేస్తాము. దానికన్నా ముందు నా మార్నింగ్ రొటీన్ ఎలా గడిచింది ఏంటి అన్నది వ్లాగ్ ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. ఫ్రైడే కాబట్టి అత్తయ్య గారు అయితే మార్నింగే తలస్నానం చేసేసి దేవుడికైతే దీపారాధన చేసుకున్నారండి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా అత్తయ్య గారు సేమ్ ఇడ్లీలు అవే వేస్తున్నారనమాట. సో ఇది ఆల్రెడీ నిన్న వ్లాగ్లో ఇంక్లూడ్ చేసిన ఫుటేజేనండి. వాళ్ళు పెట్టమన్నారు అనేసి నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. మళ్ళీ ఈరోజు కూడా అత్తయ్య గారికి సేమ్ అదే. ఇంకా పిల్లలు ఏది తింటానంటే అది వేయడానికి సిద్ధంగా అత్తయ్య గారు ఇడ్లీ పిండి, దోశల పిండి రెడీగా ఉంచుకుంటారు ఎప్పుడూ. వాళ్ళు కూడా మావి గారు ఏది కావాలంటే అది వేస్తారనమాట. అందుకనేసి ఎప్పుడు అత్తయ్య గారు ఫ్రిడ్జ్లో పిండిలు అవి రుబ్బుకుని ఉంచుకుంటారండి. సో ఇంకా అత్తయ్య అయితే ఇడ్లీలు వేస్తున్నారు, మరో పక్కన మా హస్బెండ్ ఏమో కుంకుడుకాయలు అయితే కొట్టుకుంటున్నారనమాట. సో ఇంకా వీళ్ళందరికీ తలస్నానాలు చేయించి నేను చేసేసరికి 12 అయిపోయిందండి ఈరోజు. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ సాటర్డే అయితే ఇస్తున్నానండి. ఈ వీడియో మేబీ లైవ్ అయ్యేసరికి మండే అవ్వచ్చు. సో నిన్న నేను సండే ఒక వ్లాగ్ అయితే పెట్టాను కదా, ఏడుస్తూ అంటే కొంచెం బాధపడుతూ ఎమోషనల్ అయిపోయాను కదా. సో దానికి మీరు ఏం కామెంట్స్ పెట్టారు, అసలు ఎలాగ వెళ్తుంది ఆ వీడియో అన్నది కూడా నాకు అస్సలు ఐడియా లేదండి. యాక్చువల్లీ ఈ వీడియోకి వాయిస్ ఓవరు ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్ బట్టి ఇద్దాము అని అనుకున్నాను. బట్ ఇంకా ఏంటంటే నాకు ఫోన్ బాగా నిండిపోయిందండి. సో క్విక్గా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటే ఆ ఫుటేజ్ అంతా క్లియర్ చేసేయచ్చు అనేసి ఇంకా ఖాళీగా ఉన్నాను. ప్లస్ 3 వ్లాగ్స్ నా ఫోన్లో అలా ఉండిపోయినాయి. సో క్విక్గా అయితే ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా వారైతే పిల్లలకి తలస్నానం చేయించాలి, ప్లస్ మేము చేయాలి కాబట్టి కుంకుడుకాయలన్నింటినీ అయితే కొడుతున్నారండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ చెట్టుకి బోల్డ్ మందార మాకులు ఉంటాయి కదా, సో ఆ మందార మాకులన్నింటినీ అయితే మేము కోసుకుని అవి అయితే వేసుకుని చక్కగా తలస్నానం అయితే చేసేసాము. మా హస్బెండ్కి కూడా మా పెళ్ళికి ముందు మా అత్తయ్య గారు తలస్నానం చేయించేవారు కుంకుడుకాయలతోటి. ఇంకా పెళ్ళైనప్పటి నుంచి నేనైతే చేపిస్తున్నాను. అండ్ ఇంకొక విషయం తెలుసా, మా మామయ్య గారికి కూడా మా అత్తయ్య తలస్నానం అయితే చేపిస్తారండి. ఇంకా మా ఆయనకి కూడా అదే అలవాటు ఉంది. అయితే షాంపూ అయితే ఆయన చేస్తారు, తలస్నానం అయితే జస్ట్ పులిసి వేసే వరకు నా హెల్ప్ అయితే అవసరం ఉంటుంది అనమాట మా వారికి. ఇంకా మందార మాకులు అయితే కోసుకుంటున్నామండి. నిన్న వ్లాగ్లో నేను లాస్ట్లో చెప్పాను కదా ఈరోజు ఒక విషయం చెప్తాను అని. యాక్చువల్లీ ఆ వ్లాగ్ లైవ్ అయిపోయి ఆ కామెంట్స్ బట్టి మాట్లాడితే బాగుండేదేమో, నేను అన్నీ ఒకే రోజు ఇచ్చేస్తున్నాను. మేబీ రకరకాలుగా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. సో నేను మ్యాక్సిమం గెస్ట్ చేసి దాన్ని బట్టి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అన్నది గెస్ట్ చేసి అయితే నేను ఇప్పుడు మీతో అయితే మాట్లాడుతున్నానండి. మీ అత్తయ్య అలా నవ్వడం తప్పు కదా అనేసి మేబీ అనుకోవచ్చేమో. మా అత్తయ్య ఎప్పుడు నవ్వుమకమేనండి, నార్మల్గా నవ్వుతారు ఆవిడ. నాకు అలా నచ్చదు. నేను ఆ నవ్వే టాపిక్ అవడం అనేది నాకు నచ్చదు అనమాట. సో నేను మా వారికి అది చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఇంకా తర్వాత మా ఆయన అయితే బంగారం అండి, కాకపోతే చిన్న పిల్లోడు వేషాలన్నీ వేస్తూ ఉంటాడు. నన్ను హట్ అయ్యేలాగా చేసి నేను తిడితే ఆయనకి సంతోషంగా ఉంటుంది అనమాట. ఇంక ఇదిగోండి మా హస్బెండ్ అయితే బట్టలు ట్రై చేస్తున్నారు. ఇవి లాస్ట్ టైం షాను మనుకి డ్యాన్స్ డ్రెస్ కొంటకి రాజమండ్రి వెళ్ళాం కదండి, అప్పుడు తీసుకున్నారు మెటీరియల్స్. మిషన్ దగ్గర ఇచ్చారు కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత అవి స్టిచ్చింగ్ అయిపోయినాయి. సో ఒకసారి అయితే ఇవి ట్రై చేస్తున్నారు అనమాట.
ఇప్పుడు మేము కోట సత్తమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అండ్ నిన్న వ్లాగ్లో నేను చాలా చాలా బాధపడ్డాను కదా. సో నేను ఏడిస్తే మా ఆయన అస్సలు తట్టుకోలేరండి. మామూలుగా ఎగిరి వేషాలు వేస్తారు మా ఆయన. అయితే నేను నవ్వుతూ తనకి అలా సమాధానం చెప్పాలని చూస్తారు. బట్ ఆ రోజు నేను చాలా ఎమోషనల్గా వీక్ అయిపోయాను. నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ ముందు నన్ను అలా అంటారా అన్నది. నేను ఇవన్నీ తీసుకోలేక ఇంకా ఏడుస్తూ కూర్చునిపోయాను అనమాట ఒక 1 అవర్ వరకును. సో ఇంకా మా ఆయన నేను ఏడవడం చూసి చాలా బాధపడ్డట్టున్నారండి. అయితే సారీ అని బాధపడ్డావా ఇలా మాటల రూపంలో మా ఆయన ఎప్పుడూ చెప్పరండి. అది ప్రేమ ఉన్న ఎక్స్ప్రెస్ చేయరు. తను నేను ఫీల్ అయ్యాను అని తను ఫీల్ అయిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయరనమాట. అయితే ఇంకా తన లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, నాకు ఇంట్లో పనులు చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తారు. అదే తను నాకు సారీ చెప్పాలి అనుకున్నారనుకోండి, ఆ సారీని మాటల రూపంలో సారీ అని చెప్పరనమాట. ఎందుకంటే ఆయనకి ఇగో అడ్డు వస్తుంది అనుకుంటా. సో ఎలాగ చెప్తారు మరి సారీ అని అంటే, గట్టిగా హగ్ చేసుకుని చాలా ముద్దులు పెట్టుకుంటారండి నన్ను. సో నాకు అప్పుడు తెలుస్తుంది, ఓకే తిను నాకు సారీ ఫీల్ అవుతున్నారు అనేసి నాకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు ఏడ్చాను కదండి, ఆ నైట్ అయితే ఇంకా మా హస్బెండ్ నోటితో సారీ అని చెప్పలేదు, కానీ నన్ను హగ్ చేసుకుని చాలాసార్లు అయితే వీపు మీద కిస్ చేశారు. అప్పుడు నేను అడిగాను, నువ్వు సారీ ఫీల్ అవుతున్నావు కదా నేను ఏడ్చాను అని అంటే, అప్పుడు మా మాట అయితే చెప్పరండి అసలు. అదేలే అనేసి అంటున్నారు అనమాట. మరి నోటితో చెప్పచ్చు కదా సారీ అని అంటే, చెప్పాను కదా చాలులే ఇంకా అనేసి అంటున్నారండి. సో అలా అయితే జరిగింది. మేము ఇలా చిన్న చిన్న గొడవ పడతాము. అంటే మా ఆయన నన్ను ఎక్కువ ఏడిపిస్తారండి. ఏడిపించినప్పుడు నేను తిట్టాలన్నమాట. ఆయన్ని తిడితే మా ఆయనకి నవ్వు వస్తుంది. కానీ ఈసారి రివర్స్ అయ్యింది. ఆయన ఏడిపించారు, నేను గంటల తరబడి ఏడ్చేసాను. ఇంకా తను చాలా ఫీల్ అయ్యారనమాట. చాలా తిట్టేస్తానండి కోపం వచ్చిందంటే నాకు. ఆ రోజు నువ్వు నన్ను ఇలా చేస్తావా అలా చేస్తావా అదని ఇదని ఇది ఏడుస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా అలా సారీ ఫీల్ అయ్యి అలా అయితే చెప్పారనమాట. సారీ అయితే నోటితో అస్సలు చెప్పరండి మా ఆయన. అలాగే లవ్ని కూడా నోటితో చెప్పరు, పనీల రూపంలో చేసి చూపిస్తారు మనకు అంతే. ఇంకా అత్తయ్య గారు అయితే ఇవి చిక్కుడుకాయ పాదు అయితే పెట్టారండి. ఇప్పుడే కాయలు అయితే కాయడం స్టార్ట్ చేసింది. సో ఒక 1/2 కేజీ కాయలైనా వస్తాయి, వెతికిదాము కోద్దామంటే ఇంకా నేను పైకి అయితే వచ్చానమాట. ఆఫ్టర్నూన్ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఫుల్గా నిద్రపోయానండి. అన్నం తినేసి చాలా నిద్ర వచ్చేసింది. అత్తయ్య గారు పప్పు వండారు, ఆ పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని అన్నం తినేసి ఇంకా నేను మా ఆయన ఫుల్ పడుకున్నాము. పిల్లలేమో డాబా పైన ఆటలాడుకుంటూ కూర్చున్నారు. ఇంకా నాకు ప్రతిరోజు నైట్లు లేట్ అయిపోతుంది. ప్రమోషన్ వీడియోస్ ఉన్నాయి కదండి, వాళ్ళకేమో టైంకి పెట్టాలి. సో ఆ ఎడిటింగ్ అవి చేసుకుని పడుకునేసరికి 1 o'clock అయిపోతుంది అనమాట. ఇంకా చాగళ్ళు వచ్చానంటే నాకు ఏం పని ఉండదులేండి, మొత్తం మా అత్తయ్య గారే చేసుకుంటారు. నేను ఉండేది కూడా జస్ట్ ఒక 1/2 డేనో 1 డేనో అలా ఉంటాను కదా, ఇంకేం పని ఉండదు అనమాట. గిన్నెలు నేను తోముతాను, వంటగదిలో అంటాను, కానీ మా అత్తయ్య గారు వద్దామని నేను తోముకుంటాను బయట కూర్చుని అంటారు. ఇంకా నేను ఉండేది ఒకే రోజు, ఈ ఒక్క రోజులో ఇంకేం చేసేస్తాను చెప్పండి. సో అందుకనేసి నేను ఏమి పెద్దగా పనులు అయితే చేయను, ఖాళీగానే ఉంటాను. సో అందుకనేసి అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు ఎడిటింగ్ అప్పుడు క్విక్గా అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే మేము మందార మొక్కలు అయితే కోసుకుంటున్నానండి. మా వారైతే నాకు వీడియో అయితే తీస్తున్నారు, బొట్టు కనపడట్లేదు నీ ఫేస్ అనేసి అంటున్నారు. నేనేమో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను, ఎందుకంటే ఈరోజు మేము చాగల్ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఇంకా మందార మొక్కలు ఇవన్నీ అయితే కోసుకుంటున్నాను. ఇవి ఎందుకంటే పిల్లలకి అక్కడికి వెళ్ళిన తర్వాత కుంకుడుకాయల్లో వేసి తలస్నానం చేయించడానికి ఉంటుంది నెక్స్ట్ వీక్ అనేసి. ఇంకా మునగాకు కూడా కోసుకోవడానికి మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. అయితే మునగ చెట్టు అంతా చిన్నగా చీడ పట్టేసింది అనమాట. నాకు అలాగా పురుగుల్లాగా అలా తెల్లగా ఉన్నవి అసలు టచ్ కూడా చేయబుద్ధి కాదండి. సో అందుకనేసి మునగాకు అయితే ఇంకా కోసుకోలేదు. సో ఇంకా మళ్ళీ మేము ఇప్పుడు వెళ్ళాము అంటే మళ్ళీ మే నెలలో అయితే వస్తామండి. ఇదిగోండి, ఇది మా పాత ఇల్లు. నా స్టార్టింగ్ చాగళ్ళు వ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది, ఇంట్లోనే ఉండేవాళ్ళము. ఇప్పుడు ఈ హౌస్ మొత్తం మా తోడుకోళ్ళు వాళ్ళు ఉంటున్నారు, వెనక సైడ్ మేమైతే ఉంటున్నాం అనమాట. బండి మనం ఎక్కాలంటే ఖాళీ చేయాలి కదా, ఎలా దూరేద్దాం అనుకుంటున్నాం. బాయ్ 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 అత్తయ్య, తల్లి బాయ్ బాయ్.
మళ్ళీ మే హాలిడేస్లో చూద్దాం, ఈ లోపల వస్తే వద్దాము రండి కుదిరితే. బాయ్. అమ్మ అత్తయ్య బాటిల్ ఇచ్చేసారా? బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. బాయ్ తల్లి. బాయ్. అన్నయ్య చెప్పే వాళ్ళు రుచి ఎంత మిస్ మనం వెళ్ళిపోతే పాపం. బాయ్ బాయ్. బాయ్ అమ్మా. వెళ్ళు. మను అయితే ఆటోలో ఫుల్గా నిద్రపోయిందండి. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత లెగమ్మ అంటే లెగిసిందనమాట. మేము ఏ ప్రయాణం ఉన్నా రైల్వే స్టేషన్కి ఊరికి ముందే వచ్చేస్తామండి. ఎప్పుడో ఒక్కసారి లేట్ అయిందంటే మేము మ్యాక్సిమం మమ్మల్ని మా హస్బెండ్ ఒక 1 అవర్ ముందే రైల్వే స్టేషన్కి అయితే తీసుకొచ్చేస్తారు. హడావుడి ఏమి పడం మేము అసలు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నాము, 1.5 గంట టైం ఉంది. సో నిడదోలు రైల్వే స్టేషన్ మొత్తం నీట్గా కట్టారు కదండి. సో ఇదంతా వీడియో తీసుకుంటారండి శ్రీవారం అంటే. మా ఆయన అయితే వీడియో తీసుకుని అయితే వచ్చారనమాట. ఇది చాగల్లులో లాస్ట్ డే అండి. ఈరోజు ఎక్కువగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు, చాలా తక్కువ ఫుటేజ్ ఉంది. అందుకనేసి చిన్న వీడియో పెట్టాను. అండ్ రేపు పెట్టే వ్లాగ్ కూడా కొంచెం చిన్నదే, 15 to 16 minutes వస్తుంది. సో ఇంకా హైదరాబాద్ వచ్చేస్తే నావి డైలీ వ్లాగ్స్ అయితే మొదలైపోతాయి కదండి. ఇంకా యాజ్ యూజువల్ మన డైలీ మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉండడము, ఈవినింగ్ ఏమో పిల్లల్ని కరాటేకి తీసుకెళ్ళడం, ఇదే రొటీన్ అయితే కంటిన్యూ అవుతుంది. కానీ ఆ రొటీన్లోనే మీకు ఏదో ఒక విషయం అయితే షేర్ చేస్తూ ఉంటానండి. సో వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. సో మరి మీరంతా అసలు ఆ వీడియోని చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అన్నది నాకు ఇంకా తెలీదు. ఎందుకంటే ఇవన్నీ ఈ 3 వ్లాగ్స్ని ఒకే రోజు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఏదైనా నేను ఎగ్జాక్ట్గా రోజు నా ఫీలింగ్ ఏంటి అన్నది మీకు చెప్తానండి. నా దగ్గర అసలు దాపరికాలు అవి ఇవి ఉండవు. అంటే ఇప్పుడు చాలామంది పాపము క్రియేటర్స్ చాలా బాధపడతారండి. బట్ ఏంటంటే వెంటనే మళ్ళీ కెమెరా ఆన్ చేయగానే కళ్ళు తుడుచుకుని చాలా హ్యాపీగా ఉన్నట్టు మీకు కనిపిస్తారు. కానీ రియాలిటీని ఎవరు అయితే చూపించరన్నమాట. బట్ నేను అంతా రియాలిటీనే చూపిస్తాను. సో ఇదండి రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.